హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు లంచ్ మెను నేను ఏం ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో చూద్దామండి. ఇక్కడ ముందుగా నేను ఒక పావు కేజీ చిక్కుడుగాయలని కొంచెం కడిగి నీళ్ళల్లో వేసి పెట్టానండి. అంతకుముందే ఒక అర కేజీ బెండకాయలను కూడా బాగా కడిగేసేసి ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసి వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టానండి. ఇంకా ఈ లోపల ఇక్కడ నేను బియ్యం కడిగి పెట్టేశాను. 1.5 గ్లాస్ బియ్యాన్ని 2 సార్లు కడిగేసేసి కుక్కర్లో ఒక 3 గ్లాసుల నీళ్లు అలాగే కొద్దిగా నీళ్లు వేసి మూత పెట్టి పెట్టేశానండి. ఇంకా ఈ బియ్యం ఒక 10 నిమిషాలు నానతాయండి. బియ్యం నానే లోపల ఇక్కడ నేను ముందుగా కడిగి పెట్టుకున్న ఈ చిక్కుడుగాయలన్నింటిని కూడా ఈ విధంగా ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసి వాటర్ అంతా డ్రైన్ చేసి పెడుతున్నానండి. ఇంకా డైరెక్ట్గా ఈ చిక్కుడుగాయల్ని ఈ విధంగా ఒలిచేసేసుకోవడమే. ముందుగా ఇలా పీచు ఉంటుంది కదా అండి, 2 వైపులా ఈ విధంగా తీసేసుకొని ఇంకా మీడియం సైజులో ముక్కలుగా అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటానండి, చేత్తోని, చాకుతో కాదు. ఇంకా ఈ లోపల పుదీనా పచ్చడి చేద్దామని పుదీనా, పల్లి, టమాటో కాంబినేషన్తో ఇంకా పుదీనాను కూడా ఒక 2-3 సార్లు నీట్గా ఈ విధంగా ఒక బౌల్లో వేసేసి బాగా కడిగి ఆ నీళ్ళనంతా వడగట్టేసేసి ఈ విధంగా ఒక స్ట్రెయినర్లో వేసేసి స్ట్రెయిన్ చేసేస్తున్నానండి. ఈ విధంగా మనం ఒక్కొక్కటే అన్నీ చకచక చేసేసుకుంటే మనకు వంట అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇంకా రైస్ పెట్టాను, రైస్ కూడా అయిపోయింది. ఈ లోపల నేను ఈ చిక్కుడుగాయలను కూడా చూడండి ఈ విధంగా ఒలిచేసేసుకున్నాను. ఇంకా చిక్కుడుగాయ టమాటో కర్రీ కోసం ఇంకా ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను. ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసానండి. బాగుంటుందండి చిక్కుడుగాయ టమాటో కర్రీ టమాటో కాంబినేషన్తో. తర్వాత ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర వేసాను. ఒక ఎండుమిరపకాయ తుంచి వేసాను. ఒక 6 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచి వేసాను. ఇంకా ఒక పెద్ద ఉల్లిపాయ అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసాను. కొద్దిగా కరివేపాకు వేసానండి. చిక్కుడుగాయని మనం మామూలుగా ఉడికించి వేపుడు చేస్తామండి. వేపుడు కానీ కర్రీ కానీ టైం లేనప్పుడు మనం ఈ విధంగా డైరెక్ట్గా కూడా చేసేయచ్చండి, త్వరగానే అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగిన తర్వాత ఇంకా ఈ చిక్కుడుకాయ ముక్కలు వేసేసానండి. ఇంకా ఈ చిక్కుడుకాయ ముక్కలు వేగే లోపల ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోతాయి. కొద్దిగా రాళ్ళుప్పు అలాగే పసుపు వేసి కొంచెం నీళ్లు వేసేసుకొని ఈ విధంగా మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టేసేసుకొని మగ్గించుకోవాలండి. ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. ఒకసారి చూద్దామండి. చూడండి చిక్కుడుకాయలు అనేటివి కొంచెం మగ్గాయి కదా. ఇప్పుడు మళ్ళీ మూత తీసేసుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి చిక్కుడుకాయ అనేది ఉడికిపోయింది. ఏ వెజిటబుల్ అయినా కూడా కానీ మరీ పిసురుగా ఉడికితే అంత టేస్ట్ అని అనిపించదండి. ఇప్పుడు ఇందులో నేను ఒక టమాటో మాత్రమే వేసానండి, ముక్కలుగా కట్ చేసి. అలాగే కొద్దిగా కారం పొడి, ధనియాల పొడి వేసాను. ఇంకొంచెం రాళ్ళుప్పు వేస్తున్నానండి. ఇంకా ఈ టమాటో పులుపు అనేది సరిపోతుందండి. కావాలంటే కొంచెం మనం చింతపండు రసం కూడా వేసుకోవచ్చు. ఒక్కొక్కసారి నేను ఈ టమాటోనే సరిపెట్టేస్తానండి, సరిపోతుంది. ఇంకా ఇది టమాటో వేసిన తర్వాత ఒక 5-6 నిమిషాలు మగ్గనిచ్చానండి. టమాటో లైట్గా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసేసి మూత పెట్టేశాను. ఒక 4 నిమిషాలు. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయిందండి. చివరిగా కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసేసాను. ఒకసారి అంతా కలిపేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మనకు చిక్కుడుగాయ కర్రీ రెడీ అయిపోయిందండి. టమాటో కాంబినేషన్తో పక్కన పెట్టేశాను. ఇంకా ఈ కర్రీ రెడీ అయ్యే లోపల నేను ఇంకా బెండకాయలు ముందే కడిగి పెట్టేశానండి. చూడండి ఈ సైజులో ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా బెండకాయ వేపుడు చేద్దామని. ఇంకా మనకు కూరగాయలు ఉంటాయి కాబట్టి ఇంకా అవి మనం పాడవక ముందే ఇంకా చేసేసుకుంటే సరిపోతుందండి. వెజిటబుల్స్ మనకు ఆరోగ్యానికి చాలా మంచిది కదా అండి. ఇంకా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసాను. అలాగే మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసాను. అవి వేగిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి వేసాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేసిన వెంటనే బెండకాయ ముక్కలు కూడా వేసేస్తున్నానండి. ఎందుకంటే బెండకాయ ముక్కలు వేగే లోపల ఆ ఉల్లిపాయలు కూడా కరెక్ట్గా వేగిపోతాయి. మనం తక్కువ నూనెతో టేస్టీగా క్విక్గా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసాను. ఇప్పుడే సాల్ట్ వేయనండి. సాల్ట్ వేసామంటే మనకు వాటర్ అనేది వచ్చి బెండకాయ ముక్కలు తునిగిపోతాయండి. సో అందుకని చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుంటే బెండకాయ ముక్కలు అలాగే ఉంటాయండి. అందులో ఉన్న జిగురంతా పోయి ఇంకా ఇప్పుడు ఇందులో నేను ఒక 8 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచి వేసాను. ఇప్పుడు వేస్తున్నానండి సాల్ట్. ఇంకా ఈ వెల్లుల్లిని కూడా ఒక 4 నిమిషాలు ఇంకా ఫ్రై చేసేసుకుంటే మనకు సరిపోతుంది. చూడండి ఇప్పుడు బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం పొడి అలాగే ధనియాల పొడి కొంచెము
అంటే మామూలుగా మనం ఈ వేపుళ్ళు కూడా మనం టైంని బట్టి చేసుకోవచ్చండి. అటు కొద్దిగా టైం ఉన్నప్పుడు పల్లీలు అవంతా కొబ్బరి అలా డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చు. టైం లేనప్పుడు ఇలా క్విక్గా టేస్టీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కొద్దిగా పుట్నాల పొడి వేసానండి, బాగుంటుందండి. కొంచెం మనకు ఇలా వేపుల్లో కొద్దిగా పుట్నాల పొడి వేసుకుంటే, అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం ఫ్రై చేశాను. హై ఫ్లేమ్ పెట్టకూడదు, కారం పొడి ఇవంతా మాడిపోతే మళ్ళీ మనకు టేస్ట్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. బెండకాయ వేపుడు కూడా రెడీ అయిపోయింది. ఇంకా పచ్చడి కోసం అనేసి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసేసి మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేశానండి. ఎప్పుడైనా కానీ మనం ఈ విధంగా పల్లీలు వేయించేటప్పుడు హై ఫ్లేమ్ పెట్టకుండా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇంకా వేగిపోయాయి, అవి తీసి పక్కన పెట్టాను. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసానండి. ఒక 10 పచ్చిమిరపకాయలను ఈ విధంగా తుంచి వేశాను. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేశాను. కొద్దిగా చింతపండు వేశానండి. అలాగే కొద్దిగా పచ్చికరివేపాకు వేశాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఈ పచ్చిమిరపకాయను చూడండి లైట్గా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక పెద్ద 2 టమాటోని ముక్కలుగా కట్ చేసి వేశాను. ఇంకా పుదీనా కూడా ఒక కట్ అండి. ఆ పుదీనా అంతా కూడా ముందుగానే కడిగి వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టాం కదా, ఇప్పుడు ఇందులోనే వేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ పుదీనా పచ్చడిని కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో చేసుకుంటూ ఉంటామండి. కొద్దిగా పల్లీలు వేసి మనం చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఇదంతా కూడా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. కొద్దిగా చల్లారనిచ్చానండి. ఇంకా చల్లారిపోయింది. ఈరోజు నేను రోట్లో దంచుతున్నానండి. రోల్ అంతా కూడా శుభ్రంగా కడిగి తుడిచేసి పెట్టేశాను. ఇంకా పల్లీలు వేసేసానండి. అలాగే అందులో ఉన్న పచ్చిమిరపకాయలు మాత్రం కొంచెం ఏరి ఇందులో వేసేస్తున్నానండి. అన్నీ వేసేసామంటే మనకు కరెక్ట్గా మెదగదు. ఇప్పుడు కొద్దిగా రాళ్ళుప్పు వేసాను. ముందుగా ఈ పల్లీలు అలాగే ఈ పచ్చిమిర్చిని లైట్గా దంచుకొని ఇలా మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ దంచుకునేసి మళ్ళీ మనం అవి పుదీనా టమాటో వేస్తే మనకు పచ్చడి అనేది బాగుంటుందండి. అన్నీ ఒకేసారి వేసామంటే పల్లీలు సరిగా మెదగవు. చూడండి ఇప్పుడు మరీ మెత్తగా వేయకూడదండి. ఈ విధంగా కచ్చా పచ్చగా నూరిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి. చింతపండు, పుదీనా, టమాటో అవన్నీ వేసేసుకొని ఇంకా దంచేసుకోవడమే. మీకు రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో దంచుకోవచ్చండి. లేదు మిక్సీలో కూడా నేను చూపిస్తూ ఉంటాను కదా అండి, అచ్చు రోట్లోలాగా ఎలా దంచుకోవాలో అలా కూడా చేసుకోవచ్చండి. టైం ఉన్నప్పుడు మనం ఈ విధంగా రోట్లో దంచుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మిక్సీలో కూడా మనకు టేస్ట్ బాగానే ఉంటుందండి. ఇంకా ఇదంతా కూడా ఈ విధంగా నూరేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టాను కదా, ఆ ప్యాన్లోనే కొద్దిగా నీళ్లు వేసుకొని ఇంకా కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఈ పచ్చడిని మనం దంచేసుకోవాలి. మరీ నున్నగా ఉంటే కూడా పచ్చళ్ళు అనేది టేస్ట్ ఉండదు. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని కొంచెం కచ్చా పచ్చగా దంచేసుకోవాలి. మేము మా సైడు ఉల్లిపాయ లేనిది ఏ పచ్చడి చేయమండి. నిన్న నేను మామిడికాయ పచ్చడి వీడియో అప్లోడ్ చేశాను కదా అండి, ఎవరు కామెంట్ చేశారు అన్నిట్లో ఉల్లిపాయ వేయాలనా అని. అవునండి, మేము ఉల్లిపాయ లేనిది ఏ పచ్చడి చేయమండి. ఇలా ఈ విధంగానే మేము కొద్దిగా నూనె వేసి అన్నీ వేయించుకుంటాము. మళ్ళీ ఇలా ఉల్లిపాయ వేసి దంచేసుకుంటామండి. మేము చేసే పచ్చళ్ళకు పోపు వేయడం చాలా తక్కువ అండి. మామూలుగా బ్రేక్ఫాస్ట్ పచ్చళ్ళకైతే పోపు వేస్తాం. చూడండి ఇప్పుడు నేను ఒక పెద్ద ఉల్లిపాయని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా వేసి దంచేసాను. కచ్చా పచ్చగా దంచాలి, మరీ మెత్తగా దంచకూడదు. చూడండి ఇప్పుడు పచ్చడి అనేది మనకు మెదిగిపోయింది. ఇప్పుడు ఇదంతా కూడా తీసేస్తున్నానండి. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినచ్చు, రాగి సంగటికి బాగుంటుంది, అలాగే బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుంది, పెరుగన్నంలోకి బాగుంటుంది. మనం స్టోర్ చేసుకొని కూడా ఈ పచ్చడిని మనం తినచ్చండి. పుదీనా టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంక ఈ పచ్చడిని అంతా తీసేసానండి నేను ఒక గిన్నెలోకి. ఈ రోట్లో ఇప్పుడు మనం పచ్చడి దంచాం కదా, కొంచెం అన్నం వేసి కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ పచ్చడి అంతా నేను ఇలా గిన్నెలోకి తీసేసానండి. ఇంకా డైరెక్ట్గా తినేయడమే, దీనికి ఏం మేము పోపు వేయము. ఇంకా ఇప్పుడు కొద్దిగా ఈ రోట్లో కొద్దిగా నీళ్లు వేసేసుకొని ఆ పచ్చడిలో కలుపుకుంటే సరిపోతుంది. మరి నీళ్ళగా ఏం అవసరం లేదండి, కొంచెం ఈ విధంగా ఉంటేనే సరిపోతుంది. ఓకే అండి, ఈరోజు ఈ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. చూసారు కదా, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ వంటలు అయినా కూడా మనం టేస్టీగా ప్రిపేర్ చేసేసుకొని ఇంటిల్లపాది తృప్తిగా తినచ్చండి. ఇంకా రోల్ ఈ పచ్చడి దంచిన వెంటనే నేను శుభ్రంగా కడిగి
ఒక పొడి క్లాత్తో తుడిచి ఆరబెట్టేస్తానండి. వెంటనే మనం కడిగేసామంటే ఈజీగా మనం రోల్ని శుభ్రం చేసుకోవచ్చండి. మళ్ళీ ఆరిన తర్వాత అయితే కొద్దిగా టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది. అంతే అండి, చూసారు కదా ఈరోజు వంటలు చిక్కుడుగాయ టమాటో కర్రీ అండి. సింపుల్ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే బెండకాయ వేపుడు, పల్లి పుదీనా టమాటో పచ్చడి అండి, పచ్చిమిర్చి కాంబినేషన్తో చాలా బాగుంటుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.